దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో భారీ నష్టాలు చవిచూశాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు అటు అమెరికా మార్కెట్లతో పాటు ఇటు ఆసియా మార్కెట్లను కుదిపేశాయి. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 23,000 దిగువకు చేరింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 9.5 లక్షల కోట్లు క్షీణించి 403 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఈ ఉదయం 76,160.09 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,240.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 930.67 పాయింట్ల నష్టంతో 75,364.69 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345.65 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.22గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్&టీ, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. వివిధ దేశాల నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా వాణిజ్య యుద్ధానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీశారు. ఇప్పటికే కెనడా టారిఫ్లను ప్రకటించగా చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రతీకార సుంకాలకు సిద్దమవుతున్నాయి. వాణిజ్య యుద్ధాలు ప్రపంచ ఆర్థికంపై ప్రభావం చూపుతాయని, దాని ప్రభావం భారత్ పైన ఉంటుందన్న ఆందోళన భారత్ మార్కెట్లను కుదిపేసింది. ప్రతీకార సుంకాల మూలంగా అగ్రరాజ్యం మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు కూడా నెలకొన్నాయి. ప్రధాన సూచీలు భారీగా క్షీణించడంతో పాటు దాదాపు $2.3 ట్రిలియన్ మార్కెట్ సంపద ఆవిరైంది. దీని ప్రభావం మన ఐటీ స్టాక్స్ పై పడింది. ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది.